హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. జూలై 4th 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఇక కింద ఏ న్యూస్ అనాలిసిస్ ఏ పేజీలో ఉందనేది, ఒక ఆర్టికల్ అనేవి ఏ పేజీలో ఉన్నాయో అనేది లిస్ట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏజెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఓవర్, పిఎంసీ ఇన్ లడాక్. యాక్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అంటే ఒక సడన్గా యొక్క లడాక్ని విజిట్ చేసి వచ్చారు. ఇది ఎవరికీ తెలియదు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక షాకింగ్ అంశం అనమాట. లడాక్లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మిలిటరీలో ఉన్న ఆఫీసర్స్కి లేకపోతే సోల్జర్స్ అందరికీ కలిపి ఒక ఏదైతే ఒక ప్రసంగం అనేది ఇచ్చారనమాట. ఆ ప్రసంగంలో ఆయన సోల్జర్ని ఉద్దేశిస్తూ వాళ్ళను ఉత్తేజపరిచే విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడనమాట. ఏజ్ ఆఫ్ ఎక్స్పాన్షనిజం ఈజ్ ఓవర్. సో ఈ యొక్క ఏదైతే విస్తారవాదం ఏదైతే ఉందో, అంటే విస్తరించే విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా అంతమైపోయింది అని చెప్పారనమాట. అంటే ఈ యొక్క విస్తరించే విధానం అనేది ఈయన చెప్పాడు. ఎవరు విస్తరిస్తున్నారంటే మనకు సిగ్నల్ ఏంటి అంటే చైనా విస్తరింపజేస్తుంది. చైనా అనేది తన యొక్క దేశాన్ని మొత్తాన్ని కూడా విస్తారవాదం ద్వారానే అంత పెద్ద దేశంగా తయారు చేసుకుంది. సో రకరకాలుగా చైనా అనేది రకరకాలుగా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో విస్తరింపజేస్తుంది. సో ఈ యొక్క మిలిటరీ ఎక్సెషన్ వల్ల కొంతవరకు ఎక్స్పాన్షన్ చేస్తుంది అనమాట, విస్తరిస్తూ ఉంటుంది. సో టిబెట్ని అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క మిలిటరీ ద్వారా వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హాంకాంగ్ ఇలాంటి వాటిని అయితే ఎకనామికల్గా వాటిని శ్రీలంకను చూసారనుకోండి. శ్రీలంకలో ఈ యొక్క పోర్ట్ అనేది ఏదైతే ఉందో ఒక పోర్ట్ అనేది చైనా నిర్మించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన అప్పు అనేది చైనా అనేది శ్రీలంకకి ఇచ్చింది. సో ఆ శ్రీలంక ఆ అమౌంట్ని ఎప్పటికీ తీర్చలేదు. తన జన్మంతా ఈ యొక్క ఇంకొక 100 సంవత్సరాలైనా కానీ కష్టపడినా కానీ ఆ అప్పును తీర్చలేదనమాట. సో అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు 99 సంవత్సరాల పాటు ఆ యొక్క పోర్ట్ అనేది లీజ్కి రాయించుకున్నారు. సో ఈ విధంగా ఫస్ట్ ఎంటర్ అవుతుంది. తర్వాత చిన్న చిన్నగా మనకు ఒక కథ ఉందన్నమాట. ఒక టెంట్లోకి ఒంటెగినగా తలపెట్టుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతుంది. ఒక నక్కల గుంపు ఉన్నటువంటి చిన్న గుహలోకి ఒంటె అడుగుతుంది అనమాట, హెల్ప్ చేయమని. నాకు ఈ వానలు తట్టుకోలేకపోతున్నాను, నా తల వరకు పెట్టుకుంటే చాలని. అలా ఫస్ట్ తలకాయ పెట్టి తర్వాత కాళ్ళు అలా మొత్తం కూడా శరీరం మొత్తాన్ని కూడా లోపల పంపించి అక్కడ ఏవైతే నక్కలు ఉంటాయో ఆ నక్కలు అనేవి ఉండనీయకుండా చేస్తానమాట. సో చైనా కూడా అలాంటి ధోరణిలోనే ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చిన్న పార్ట్తో ఎంటర్ అయ్యి సో అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి విధానం. కానీ మన యొక్క భారతదేశం మీద మాత్రం ఇది ఎప్పుడు మిలిటరీ ద్వారానే. సో ఇలా అప్పుల రూపంలో కానీ ఇలా ట్రేడ్ రూపంలో మన భారతదేశాన్ని ఇంత పెద్ద భారతదేశానికి చేత కాదు కాబట్టి ఎప్పుడూ తన యొక్క మేకపోతు గాంభీర్యాన్ని చూస్తూ ఎక్స్పాన్షనిజం రూపంలో చేయాలని చూసింది. 1962లో కూడా అలాంటి విధానాన్ని అవలంబించి చైనా అనేది మన భారతదేశంలోని ఈ లడాక్ ఏదే కావచ్చు, ఆక్సాయి ఇచ్చిన ప్రాంతాలు, తర్వాత కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ఈ ఏరియాల్లో ప్రాంతాలంతా భూభాగాన్ని ఆక్రమించుకుందనమాట. సో దానికి సంబంధించి మోడీ చైనాని ఉద్దేశించకుండానే చైనా ఇలా చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా చెప్పాడనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఫస్ట్ పేజీలోనే 8th పేజీలో ఉందండి. ఒకసారి చెక్ చేద్దాం. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఏ టాపిక్స్ కింద యొక్క ఆర్టికల్ ఇంపార్టెంటో కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఎక్స్పాన్షనిజం బై చైనా. చైనా అనేది ఎక్స్పాన్షనిజం ఎలా చేస్తుంది? క్రియేషన్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ ఆఫ్ చైనా వాజ్ అనౌన్స్డ్ ఆన్ October 1st, 1949. సో ఈ యొక్క 1949లో ఫస్ట్ పీపుల్స్ ఆఫ్ రిపబ్లిక్ చైనా అనేది అంటే ఈ యొక్క చైనాకి ఫస్ట్ స్వాతంత్ర్యం అనేది అప్పుడే వచ్చిందనమాట. సో మన భారతదేశం తర్వాత స్వాతంత్ర్యం ఒక రిపబ్లిక్ దేశంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎప్పుడు 1949 October 1st వచ్చిందనమాట. 1950 టిబెట్ అక్టోబర్లో ఏం చేసింది? 1950 అక్టోబర్లో ఈ టిబెట్ని ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు టిబెట్ని పూర్తిగా ఆక్రమించుకొని నౌ ఈజ్ వన్ ఆఫ్ ద 5 అటానమస్ రీజియన్స్ ఇన్ చైనా. సో ఈ యొక్క అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి 5 భాగాల్లో ఇదొక భాగం అనమాట టిబెట్ అనేది. ఇప్పుడు ఈ 1990s హాంకాంగ్ అండ్ మకావ్. సో 1990లోకి వచ్చేసరికి హాంకాంగ్ని మకావ్ను కూడా ఇదే విధానం ద్వారా ఆక్రమించుకుందనమాట. ఎక్స్పాన్షనిజం లార్జ్లీ రిఫర్స్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ఏ స్టేట్ ఎక్స్పాండింగ్ ఇట్స్ టెరిటోరియల్ బేస్ ఆర్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్. సో ఎక్స్పాన్షనిజం ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇది యుద్ధాల్లో అలా ఏముండదు అనమాట. సో ఈ యొక్క టెరిటోరియల్గా ఏది ప్రాదేశికపరమైన గాను లేదా ఈ యొక్క ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ రూపంలోను ఆర్థిక పరంగా ఇందాక మనం శ్రీలంక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అలా చేస్తారు. లేదా టెరిటోరియల్ ఏదైనా సరే ఇప్పుడు మన కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అంటే మన సైనికులందరూ కూడా కార్గిల్ యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ లడాక్ ఏరియాలో ఎక్కువ సైన్యాన్ని సమీకరించలేదన్నమాట. ఆ సమయంలో ఏం చేసిందంటే మన చైనా ముందు జరిగింది, ఆ ఎల్ఏసీ అమ్మడం కొద్ది ముందు జరిగింది. సో ఇలాంటి విధానాలని టెరిటోరియల్ బేస్ మీద ఇలాంటి విధానాలను అవలంబిస్తుంది. ఎకనామిక్గా అయితేనేమో శ్రీలంకని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా, అలాంటి విధానాన్ని పాటిస్తూ ఉంటుందన్నమాట. సైనో ఇండియా వార్ 1962 క్లైమ్స్ ఇండియా టెరిటరీస్ ఇన్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సెక్టర్ ఆఫ్ ఇండియాస్ బోర్డర్ విత్ చైనా. ఈ సైనో చైనా అంటే ఇండియా వార్ అనమాట. ఈ చైనాకి మనకు వార్ అనేది 1962లో జరిగిందనమాట. ఆ సమయంలో ఈస్టర్న్ వెస్టర్న్ సెక్టార్లకు సంబంధించినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క
అసమర్థ పాలన వల్ల ఏమైంది అంటే ఆ రోజు చైనా మీద మన యొక్క యుద్ధం అనేది ఓడిపోవడానికి కారణమైంది. యాక్చువల్గా అప్పుడు మిలిటరీని నెహ్రూ చాలా వరకు తగ్గించేశాడు అనమాట. అంటే సీనో చైనా బాయి బాయి అని, తర్వాత చైనీస్ హిందీ బాయి బాయి అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టేసి మన యొక్క స్నేహితులు అని చెప్పేసి అక్కడ సైన్యాన్ని తగ్గించడం వల్ల అప్పుడు 1962లో వాళ్ళ యొక్క దేశంలో ప్రాదేశికంగా వాళ్ళకు వచ్చిన తిరుగుబాటుని అంతమొందించడం కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రజల యొక్క డైవర్షన్ పెట్టడం కోసం భారతదేశం మీద యుద్ధం ప్రకటించి తక్కువ సైన్యం ఉన్న మన భారతదేశానికి సరైనటువంటి సౌకర్యాలు లేని మన భారతదేశ సైన్యం మీద యుద్ధం చేసి వాళ్ళు ఈ యొక్క ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఏరియాకి సంబంధించిన బోర్డర్ అనేవి ఆక్రమించారనమాట. సో దాని ఎగ్జాంపులే గ్యాల్వన్ వ్యాలీ కూడా అప్పుడే మనం కోల్పోయాం. ఎరా ఆఫ్ ఎక్స్పాన్షనిజం ఈజ్ ఓవర్. దీని ప్రకారం ఏం చెప్పాడు, ఎరా ఆఫ్ ఎక్స్పాన్షనిజం ఇది అయిపోయింది అని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన యొక్క ప్రసంగంలో చెప్పారనమాట. రెస్పాన్స్ ఆఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ చైనా ఎంబసీ ఇన్ ఇండియా. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క స్టేట్మెంట్ ఎక్స్పాన్షనిజం ఈజ్ ఓవర్ అని మన పిఎం స్టేట్మెంట్ ఇచ్చాడో, చైనాకి సంబంధించినటువంటి ఈ యొక్క స్పోక్స్ పర్సన్ అనమాట, అంటే ఏవైనా సరే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని ఉంటాడంటే వాళ్ళ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క ప్రపంచానికి తెలియజేసే వ్యక్తిని స్పోక్స్ పర్సన్ అంటారనమాట. ఆ చైనీస్ ఎంబసీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఏం చెప్పాడంటే, చైనా హ్యాజ్ అ డిమార్కేటెడ్ బౌండరీ విత్ 12 ఆఫ్ ఇట్స్ 14 నైబర్ కంట్రీస్ త్రూ పీస్ఫుల్ నెగోషియేషన్స్. చైనా అనేది తన యొక్క అంటే పొరుగు దేశాలు 14 దేశాలతో 12 దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటే బౌండరీకి సంబంధించినటువంటి ఈ సరిహద్దులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా పూర్తి చేసుకుంది. టర్నింగ్ ల్యాండ్ బోర్డర్స్ ఇంటూ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్లీ కోఆపరేషన్. సో తర్వాత ఏం చేసింది, ఆ బోర్డర్స్లో ఉన్నటువంటి ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో చాలా మిత్రపూరితమైన దేశాలుగా, అంటే తమకు సహాయపడే దేశాలుగా ఏర్పాటు చేసుకుంది. ఇట్స్ గ్రౌండ్లెస్ టు వ్యూ చైనా యాజ్ ఎక్స్పాన్షనిస్ట్. సో ఇప్పుడు మనం గిన చూస్తే చైనా అనేది ఎక్స్పాన్షనిస్ట్ అనడానికి, అంటే ఈ యొక్క విస్తారవాదం కల దేశం అనడానికి ఒక ఆధారం లేదు, దీనికి బేస్ అనేది లేదని చెప్పాడనమాట. ఎగ్జాగరేట్ అండ్ ఫ్యాబ్రికేట్ ఇట్స్ అ డిస్ప్యూట్ విత్ నైబర్స్. సో ఇప్పుడు ఈ యొక్క ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క నైబర్స్తో గొడవలతో ఉంటుంది, డిస్ప్యూట్స్తో ఉంటుంది అనడానికి అవకాశమే లేదు అని చెప్పాడు అనమాట. కానీ మరి మీరు ఇంత బాగా చెప్తున్నాడు కదా, మరి మన యొక్క అంటే జూన్ 14వ తారీఖున కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సమయంలో మన భారతీయ పౌరులు అనేవాళ్ళు మరి ఎలా చనిపోయారు, 20 మంది సైనికులు అనేవాళ్ళు చంపబడ్డారు. మరి ఎక్స్పాన్షనిజం కాకపోతే అది ఎలా జరిగింది, టిబెట్ ఎలా ఆక్రమించబడింది, తర్వాత ఇప్పుడు ఈ యొక్క హాంకాంగ్లో ఇంత వ్యతిరేకత అనేది ఎందుకు వస్తుంది? సో వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన పైకి ఏదో మేమేం అలా చేయలేదన్నంత మాత్రాన ఈ యొక్క ఇంటర్నేషనల్ మీడియా ముందు కావచ్చు, ఈ యొక్క ప్రపంచం ముందు కప్పిపుచ్చడానికి ఎవరు అంటే అంత తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరనమాట ప్రపంచంలో. ఓకే, దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా ఉంది, ఇది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇక మనం నెక్స్ట్ చూస్తే కనుక నాట్ ద టైమ్ టు ప్రాఫిటర్. అంటే ఈ యొక్క ప్రాఫిటర్కి సంబంధించిన సమయం కాదనమాట. ఇది దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే, ఇప్పుడు కోవిడ్-19 అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక కుదేలు చేసిన ఒక అంశం, ఒక వ్యాధి అనేది. ఆ వ్యాధికి సంబంధించి మన భారతదేశంలో వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే తయారు చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్లు కావచ్చు, మందులు కావచ్చు, లేకపోతే రెమెడీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, రాబోయే కాలంలో దీన్ని ప్రాఫిట్గా చూసి దీన్ని ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. మనం ఆల్రెడీ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేవి మనం ఇంతకుముందు ప్రీవియస్ ఆర్టికల్స్లో ప్రీవియస్ అనాలిసిస్లో మనం చెప్పుకున్నాం. కొన్ని లిస్ట్ అవుట్ చేస్తుంది మన భారతదేశం. దానికి సంబంధించి ఆ ప్రైసెస్ అన్నీ కూడా ఒక కంట్రోల్గా ఉంటాయి. సో అందరికీ అవైలబుల్ ఉండే ప్రైసెస్లో ఇస్తుంది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, మందులు కావచ్చు, ఏవైనా కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఇది ప్రాఫిట్ చేసుకోవడానికి, అంటే లాభాలు సంపాదించుకోవడానికి సరైన సమయం కాదని చెప్పే ఆర్టికల్ అనమాట ఇది. ఒకసారి మనం దీన్ని చూద్దాం. న్యూస్. నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ NPPA టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. సో అదేంటంటే ఈ యొక్క అటానమస్ బాడీ ఇది ఏం చేస్తుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఏమైనా సరే ఈ యొక్క మందులు కావచ్చు, ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేట్లను ఇదే నిర్ధారిస్తుంది అనమాట. ప్రైసింగ్ అథారిటీ, ఇది ప్రైసింగ్ అథారిటీకి సంబంధించి ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ కాబట్టి ఆ ప్రైస్ని నిర్ణయిస్తుంది అనమాట. NPPA asked the equipment manufacturer to submit price related data of a pulse oximeter and oxygen concentrator. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ అనేది తయారు చేస్తారు. మరి దేనికి సంబంధించి ఈ యొక్క పల్సెస్ చూడడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మనకు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే ఏవైతే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాస్ట్ని NPPA అడిగిందనమాట. అంటే దీన్ని మీరు తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి లిస్ట్ అవుట్ అనేది ఇవ్వమని చెప్పేసి ఏవైతే ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఏవైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళని అడిగిందనమాట. మెడికల్ డివైసెస్ ఆర్ నోటిఫైడ్ యాజ్ డ్రగ్స్. ఇప్పుడు ఏమైందంటే మెడికల్ డివైసెస్ని కూడా వాటిని డ్రగ్స్ రూపంలో వాటిని నిర్ధారణ చేసినప్పుడు, ఎందుకని ఈ యొక్క మెడికల్ డివైసెస్ ద్వారానే కొంతవరకు ఈ యొక్క వ్యాధి
అనేది నిర్మూలించబడుతుంది కాబట్టి వాటిని కూడా ఒక డ్రగ్స్ లాగా ట్రీట్ చేసి ఇంతకుముందు ఓన్లీ యొక్క మెడిసిన్స్కి మాత్రమే దీనికి సంబంధించిన ప్రైసింగ్ అనేది అడిగేదనమాట. సో ఇప్పుడు ఆ యొక్క మెడికల్ డివైసెస్ సంబంధించిన ప్రైసింగ్ కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు ఎన్పిపిఏ గురించి తెలుసుకుందాం. నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఎగ్జిక్యూటివ్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్, డిఓపి, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. సో ఇది ఒక అంటే అటానమస్ బాడీ ప్లస్ ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఇది ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్ కింద ఉండి ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అనేవి ఏ యొక్క ఆర్గనైజేషన్ ఏ డిపార్ట్మెంట్ కింద అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి క్వశ్చన్లు రావచ్చు, లేకపోతే యొక్క మ్యాచింగ్ పేర్స్ కొన్ని మ్యాచ్ చేయమంటాడు. సో అలాంటప్పుడు అడగచ్చు, లేకపోతే కొన్ని పేర్స్ ఇచ్చి కరెక్టా కాదని అడుగుతాడు. అలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. డిపార్ట్మెంట్ రెగ్యులేటర్ ఫర్ ప్రైసింగ్ ఆఫ్ డ్రగ్స్. సో దీనికి సంబంధించి ఈ యొక్క రెగ్యులేషన్స్ చేస్తారనమాట. ఈ యొక్క మందులకు సంబంధించిన యొక్క ప్రైస్లు అనేవి ఎక్కువగా పోకుండా రెగ్యులేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో ఇవి ఏమి చేస్తాయి అంటే ఈ యొక్క మందులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ అందుబాటు ధరల్లో ఉండే విధంగా చూస్తూ ఉంటాయి అనమాట. అవైలబిలిటీ అవి ఉండే విధంగా చూస్తాయి. యాక్సెసిబిలిటీ ఆఫ్ మెడిసిన్ వాటి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అఫోర్డబుల్ ఎట్లాగా అందుబాటులో ఉండే ధరల్లో, వాళ్ళ కొనుక్కునే ధరల్లో ఉండేటట్లుగా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అ చైర్పర్సన్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ ద సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించి ఒక చైర్పర్సన్ అనేవాడు ఉంటాడనమాట. సో ఆ చైర్పర్సన్ అనే అతను ఎలాంటి ర్యాంకులో ఉంటాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ అవ్వాలి అంటే ఏ ర్యాంక్ అయితే, ఏ అర్హతలు అయితే ఉండాలో అవే అర్హతలు కలిగిన వ్యక్తి చైర్పర్సన్గా ఉంటాడనమాట. ఇట్స్ డెసిషన్ ఆర్ సబ్జెక్ట్ టు రివ్యూ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఇతని యొక్క డెసిషన్స్ అన్నీ కూడా ఎవరు రివ్యూ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రివ్యూ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ప్రైసింగ్ సంబంధించి. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్పిపిఏ బోన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఖర్చులు అనేవి అంటే ఇప్పుడు ఈ యొక్క జీతభత్యాలు కావచ్చు, సో దీనికి మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటూ ఉంటుంది ఈ యొక్క ఎన్పిపిఏ యొక్క బర్డన్ మొత్తాన్ని కూడా. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ. వీళ్ళ యొక్క అధికారం అంటే ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళు చేసే కర్తవ్యాలు, విధులు ఏంటో చూద్దాం. టు ఇంప్లిమెంట్ అండ్ ఎన్ఫోర్స్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్డర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద పవర్స్ డెలిగేటెడ్ టు ఇట్. అంటే దానికి ఇచ్చిన అధికారాల ప్రకారం ఆ డ్రగ్స్ అనేవి యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఆ ఇంప్లిమెంటేషన్, ప్రైస్ కంట్రోల్ అనేది చేస్తారన్నమాట. టు డీల్ విత్ ద లీగల్ మ్యాటర్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ అథారిటీ. సో దీనికి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, ఆ అథారిటీకి సంబంధించినటువంటి డెసిషన్, లీగల్ మ్యాటర్స్ ఏమైనా వస్తే దాన్ని కూడా డీల్ చేస్తాను. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్ని ఒప్పుకోపోవచ్చు. అలాంటి లీగల్ మ్యాటర్స్ వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. అలాంటి లీగల్ మ్యాటర్స్ కూడా ఇదే హ్యాండిల్ చేస్తుంది. టు మానిటర్ ద అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఐడెంటిఫై షార్టేజ్ ఇఫ్ ఎనీ అండ్ టేక్ రెమెడికల్ స్టెప్స్. ఇప్పుడు ఏవైనా డ్రగ్ అనేది అందుబాటులో లేదు, షార్టేజ్ తక్కువగా అవైలబిలిటీలో ఉన్నాయి, వాటికి సంబంధించిన రెమెడికల్ స్టెప్స్ అంటే వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవడం కావచ్చు, లేకపోతే కొత్తగా ఆ మందుని బాగా రీప్రొడక్ట్ చేసి అంటే తిరిగి ఉత్పత్తి చేసే విధంగా చేయడం కావచ్చు. ఇలాంటి చర్యలన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. టు కలెక్ట్, మెయింటైన్ డేటా ఆన్ ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మార్కెట్ షేర్ ఆఫ్ ఇండివిజువల్ కంపెనీస్, ప్రాఫిటబిలిటీ ఆఫ్ కంపెనీస్ ఎక్సెట్రా ఫర్ బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క డేటా మొత్తం కూడా ప్రొడక్షన్ సంబంధించిన డేటా, అంటే ఒక మందు అనేది ఎంత ప్రొడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, ఈ యొక్క మార్కెట్ షేర్ ఎంత, ఇండివిజువల్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈ యొక్క బల్క్ డ్రగ్స్ డీల్ చేసేటప్పుడు ఫార్ములేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారన్నమాట. టు అండర్టేక్ అండ్ ఆర్ స్పాన్సర్ రిలవెంట్ స్టడీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైసింగ్ ఆఫ్ డ్రగ్స్ ఫార్మాసిటికల్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క స్పాన్సర్ రిలవెంట్గా ఏవైతే స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో ఆ డ్రగ్స్ సంబంధించి ఆ స్టడీస్ కూడా వీళ్ళే చూస్తుంటారు అనమాట. టు రిక్రూట్ అపాయింట్ ద ఆఫీసర్స్ అండ్ other staff members of the authority as per rules and procedures laid down by the government. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, ఆ రూల్స్ ప్రొసీజర్స్ ఆధారంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా వీళ్ళే చేస్తారన్నమాట. టు రెండర్ అడ్వైస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ చేంజెస్ రివిజన్ ఇన్ ద డ్రగ్ పాలసీ. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఏమైనా అడ్వైస్లు ఇవ్వాలా, ఈ డ్రగ్ పాలసీకి సంబంధించి ఏమైనా కొత్తగా మార్పులు తీసుకురావాల్సిన సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటారన్నమాట. టు రెండర్ అసిస్టెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద పార్లమెంటరీ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద డ్రగ్ ప్రైసింగ్. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంట్లో ఈ యొక్క డ్రగ్స్ ప్రైసింగ్ సంబంధించి చర్చించాల్సిన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ సలహా రూపంలోనే అందుతూ ఉంటుందన్నమాట. ఫార్మా జన సమాధాన్ ఈ యొక్క కొత్త ఇది ఒకట ప్లాట్ఫామ్ అనమాట. ఈ యొక్క ప్లాట్ఫామ్ సంబంధించి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే ఆన్లైన్లో మనం మందులు కొనడానికి ఫార్మా జన సమాధాన్ అనే ఒక విధానం అనేది ఆన్లైన్ పోర్టల్ అనమాట. ఇది
టు ప్రొవైడ్ ద కన్జ్యూమర్స్ విత్ యాన్ ఎఫెక్టివ్ అండ్ టైమ్ బౌండ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే బాగా ప్రాధాన్యతగా ఇస్తూ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఎఫెక్టివ్గా అంటే ఎంతో మంచిగా వాళ్ళకి ఇస్తూ దాంతోపాటు ఏవైతే వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం అంటే తక్కువ సమయంలో వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ అనమాట. ఇది పోర్టల్ యాప్ అనమాట. ఫార్మా సహీ దాహం. ఈ యొక్క ఫార్మా సహీ దాహం అనేది కూడా an ఆన్లైన్ సెర్చ్ టూల్ ఫర్ ద చెకింగ్ ద ప్రైసింగ్ ఆఫ్ షెడ్యూల్డ్ నాన్ షెడ్యూల్డ్ మెడిసిన్స్. ఈ యొక్క ఫార్మా సహీ దామ్ అనేది ఈ యొక్క రేట్లు తెలుసుకోవడానికి అనమాట. ఏంటి ఈ యొక్క షెడ్యూల్డ్ మెడిసిన్స్ నాన్ షెడ్యూల్డ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఖరీదు తెలుసుకోవడానికి ఉపయోగించి ఇది కూడా ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. ఈ యొక్క డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆర్డర్ ఇష్యూడ్ బై ద GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 3 ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ 1955 టు రెగ్యులేట్ ద ప్రైసింగ్స్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్డర్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సెక్షన్ 3 కింద ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద 1955లో ఈ యొక్క ప్రైస్ రెగ్యులేటర్ చేయడానికి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. టు కంటైన్స్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆఫ్ విచ్ ప్రైస్ ఆర్ కంట్రోల్డ్. సో దీంట్లో ఏవైతే ప్రైస్ కంట్రోల్లో ఉండాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేస్తారనమాట. అంటే ముఖ్యంగా ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాధులలోకి సంబంధించిన మందులు అనేవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ రేట్లకు అందించే విధంగా వీళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ప్రొసీజర్స్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ ప్రైసెస్. సో ఈ యొక్క ప్రైసులు నిర్ధారించడానికి కూడా వీళ్ళు ఒక ప్రొసీజర్ను వాడతారనమాట. మెథడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రైసెస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. సో ఇవేక ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ప్రభుత్వం ఏదైతే నిర్ధారిస్తుందో ఆ రేటుని ఆ నిర్ధారణ ఇచ్చిన రేటుకి మందులు అమ్మే విధంగా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. పెనాల్టీస్ ఫర్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ యాక్ట్. సో ఎవరైనా కానీ ఈ యొక్క ప్రైసింగ్ సంబంధించి ఎవరైనా కానీ వాళ్ళు ఈ యొక్క అతిక్రమణ జరిగితే ఆ కంపెనీలకు సంబంధించి పెనాల్టీ వేయడం అనేది కూడా వీళ్ళ బాధ్యతలోకి వస్తుంది అనమాట. ద డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ అమెండ్మెంట్ ఆర్డర్ 2019 వాజ్ ఇష్యూడ్ బై GOI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీనికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ మార్పులు తీసుకురావాలని చెప్పేసి 2019లో ద డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అమెండ్మెంట్ ఆర్డర్ అనేది కూడా తీసుకొచ్చిందనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉందండి, ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ. నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ ప్రకారం ఈ యొక్క ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏదో కరెక్టో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇది చూడాలి. ఫస్ట్ మన క్వశ్చన్ అవ్వగానే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కరెక్టా ఇన్కరెక్ట్ అంటాడు, ఒకసారి నాట్ కరెక్ట్ అంటాడు. అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో అప్పుడు చూసినప్పుడు మాత్రం మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలం. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఫర్ ప్రైసింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద మెడిసిన్ అట్ ఆఫర్డబుల్ ప్రైసెస్. ఎస్ కరెక్టే కదా, ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ ఇక రేట్లోనే ఉంది, ఈ పేరులోనే ఉంది ప్రైసింగ్ అథారిటీ. సో ఇది ఏం చేస్తుంది, ఇండిపెండెంట్ రెగ్యులేటర్ అని మనం చెప్పుకున్నాం. ఇది ప్రైస్లు ఇది డ్రగ్స్కి సంబంధించి తర్వాత అవైలబిలిటీ ఉందా లేదా యాక్సెసిబిలిటీ ఉందా లేదా అని మనం ఇందాక ఆఫర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయా లేదా అని చెప్పుకున్నాం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. It undertakes and sponsors relevant studies in research of pricing of drugs and pharmaceuticals. అంటే ఈ యొక్క ఏదైతే ఏ రీసెర్చ్కి సంబంధించి స్పాన్సరింగ్ కానీ రిలవెంట్ స్టడీస్ సంబంధించి ఈ యొక్క విధానం కూడా ఇదే చూస్తుంది. ఎస్ ఇదే చూస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కానీ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాదు, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ సంబంధించినది అనమాట. సో ఓన్లీ 1 and 2 ఈజ్ ద ఆన్సర్. సో 1 and 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఇక మనం నెక్స్ట్ కనుక చూస్తే నెక్స్ట్ మన ఆర్టికల్ చూస్తే లెసన్ ఫర్ ఇండియా. ఇది ఆల్రెడీ మనం ఈ యొక్క మార్నింగ్ ఎడిటోరియల్ వర్షన్లో దీని గురించి చూసాం, లెసన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, దాని ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి. సో తర్వాత ఇక్కడ ఇంకో ఆర్టికల్ దీనికి రిలేటెడ్గానే మనకు 8th పేజ్లో అనేది ఇంకోటి ఇవ్వడం జరిగింది. విల్ యాక్సెప్ట్ మెరీన్ కేస్ రూలింగ్ సెంటర్. సో ఇప్పుడు ఈ యొక్క సెంటర్ అనేది ఈ యొక్క యాక్సెప్ట్ చేస్తా లేదా అనే దాని గురించి సంబంధించి ఇటాలియన్ మెరీన్స్ కేసులో ఏమైందంటే చెప్పాం కదా, ఈ యొక్క 2012 ఫిబ్రవరి నెలలో యొక్క ఇటాలియన్కి సంబంధించిన మెరైన్స్ ఇద్దరు మన భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క ఫిషింగ్ బోట్లో సంబంధించిన కేరళ వాళ్ళకి సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లో ఉన్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో పౌరుల్ని భారతీయ పౌరుల్ని చంపేశారనమాట. దానికి సంబంధించి మన భారతదేశం ఆ యొక్క బోట్ని ఇంటరాగేట్ చేసింది, వాళ్ళని ఇంటరాగేట్ చేసింది. కొంతకాలం వాళ్ళని ఏంటంటే ఇక మన కస్టడీలోకి తీసుకున్నారనమాట. తర్వాత ఎప్పుడైతే 2013 ఏప్రిల్లో వాళ్ళకి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళని ఏం అడిగారు, మాకు ఓటు వేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని పంపించారు. అప్పటి నుంచి వాళ్ళు రాలేదు. సో ఈ యొక్క అంశాన్ని ఇటలీ అనేది PCA దగ్గరికి తీసుకెళ్ళిందనమాట. సో దానికి ఇంటర్నేషనల్ బోర్డుకి సంబంధించి వాళ్ళు PCA దగ్గర తీసుకెళ్లారు. సో దానికి సంబంధించి మన భారతదేశానికి వ్యతిరేకంగా కొంతవరకు తీర్పు వచ్చింది. సో కొంతవరకు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క చనిపోయిన వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ అంటే యొక్క నష్టానికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి తీర్పునిచ్చారనమాట.
దీనికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. కాజ్ డిప్లొమాటిక్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇటలీ. సో ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది భారతదేశానికి ఈ యొక్క ఇటలీకి మధ్య దౌత్యపరమైనటువంటి వివాదం ఏర్పడే విధంగా ఉందన్నమాట. ఇండియా కాన్స్టిట్యూటెడ్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ ద మెరైన్స్ యాజ్ పర్ ఇండియన్ లా. ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే 2 అంశాలు అనేది చెప్తాం. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య డిప్లొమాటిక్ ఇష్యూస్ వచ్చినాయి అంటే, మన భారతదేశం ఈ అంశాన్ని ఎలా చూసిందంటే మన ప్రాదేశిక పరంగా చూసిందనమాట. సో భారతదేశం యొక్క శిక్షా స్మృతి ప్రకారం, ఇండియన్ లా ప్రకారం వాళ్ళని ట్రీట్ చేసిందనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని ప్రొసీడింగ్స్ కూడా అలానే జరిగినాయి అనమాట. ఈ మెరైన్కి సంబంధించినవి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వోక్డ్ సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెన్స్ట్ సేఫ్టీ ఆఫ్ మ్యారిటైమ్ నావిగేషన్ అండ్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది దేని ద్వారా ఇలాంటి పనులు చేసింది అంటే, ఇక్కడ వాళ్ళు ఒక చూపించారనమాట. అంటే సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెన్స్ట్ ద సేఫ్టీ ఆఫ్ మ్యారిటైమ్ నావిగేషన్ అండ్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002 ప్రకారం, అంటే ఈ యొక్క యాక్ట్ చట్టాన్ని ఉద్దేశించి ఈ చర్యలు తీసుకున్నామని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పిందనమాట. సో దీనికి సంబంధించి 2 అంశాలు అనేవి వివాదాస్పదమైనవి అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూస్తే సప్రెషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అగెన్స్ట్ సేఫ్టీ ఆఫ్ మ్యారిటైమ్ నావిగేషన్ అండ్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆన్ కాంటినెంటల్ షెల్ఫ్ యాక్ట్ 2002 అనేది ఒకసారి చూస్తే కనుక అఫెన్సెస్ అగెన్స్ట్ షిప్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ కార్గో ఆఫ్ ఏ షిప్ మ్యారిటైమ్ నావిగేషన్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా. దీని ప్రకారం ఏంటంటే ఇక అఫెన్సెస్ అంటే దీనికి ఏదైనా కానీ మనం ఏదైనా అంశం ఏదైనా షిప్ కానీ ఏదైనా వస్తే కనుక ఆ మ్యారిటైమ్ నావిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కార్గోకి సంబంధించి అన్ని సౌకర్యాలన్నీ కలిగించాలన్నమాట. నెక్స్ట్ హూ ఎవర్ అన్లాఫుల్లీ అండ్ ఇంటెన్షనల్లీ, అంటే ఎవరైతే అన్లాఫుల్గా చట్టవిరుద్ధంగా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైనా పనులు చేస్తే ఇన్ ద కోర్స్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఆర్ ఇన్ అటెంప్ట్ టు కమిట్ ఎనీ ఆఫ్ ద అఫెన్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాజ్ ఏ టు డి, ఏ నుంచి డి వరకు కనుక చూసుకుంటే ఏవైనా కానీ దానికి సంబంధించి తప్పులు అన్లాఫుల్ కానీ ఇంటెన్షనల్ యాక్టివిటీస్ సంబంధించి క్లాజెస్ అనేవి ఏ నుండి డి వరకు ఇవ్వబడింది అనమాట. ఇన్ కనెక్షన్ విత్ ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆర్ క్లాజెస్ టు ఇన్ కనెక్షన్ విత్ ద షిప్, అంటే ఈ యొక్క షిప్కు సంబంధించినటువంటి ఫిక్స్డ్ క్లాసులు అనేవి ఏ టు ఎఫ్ వరకు ఉన్నాయన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే కాజెస్ డెత్ టు ఎనీ పర్సన్ షెల్ బీ పనిష్డ్ విత్ డెత్, అంటే వీళ్ళు అంటే ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే అన్లాఫుల్గా అంటే ఈ యొక్క చట్టానికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా వ్యక్తిని మనం కనుక చంపామనుకోండి అతనికి డెత్ పెనాల్టీ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఇటాలియన్ మ్యారినర్స్ అదే చేశారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి 2 ఫిషర్మ్యాన్ని అంటే అన్లాఫుల్గా అంటే అన్యాయంగా చంపారు. దాంతోపాటు ఇంటెన్షనల్గా అన్యాయంగా అవి ఉండొచ్చు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా చంపి ఉండొచ్చు. దానికి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు డెత్ పెనాల్టీ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ చట్టం కిందనే మన భారతదేశం అనేది వాళ్ళని కస్టడీలోకి తీసుకుంది. సో ఇదే ఇప్పుడు వివాదాస్పదమైన అంశం అయిందన్నమాట. సో దానికి సంబంధించి రూలింగ్ ఆఫ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అందాక మనం చెప్పాం కదా, పీసీఏలోకి ఒక ఇటలీ తీసుకెళ్ళిందని చెప్పి. సో దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు తీర్పు ఏమి ఇచ్చారంటే, ఇండియా హ్యాస్ నాట్ యాక్టెడ్ ఇన్ అ బ్రీచ్ ఆఫ్ ఆర్టికల్ 87 అండ్ 92 ఆఫ్ యుఎన్ క్లాస్. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళ యొక్క రూల్స్ల ప్రకారం ఏం చెప్పారంటే వాళ్ళ తీర్పు ప్రకారం భారతదేశం ఏదైతే ఉందో ఆర్టికల్ 87 కానీ 92ను కానీ వాళ్ళు యుఎన్ క్లాస్ ఏవైతే ఉందో ఆ క్లాసుకు సంబంధించి అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అనే యొక్క చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం 87, 92 ఆర్టికల్స్ అనే వాటిని వీళ్ళు ఏమీ తప్పుదోవ పట్టించలేదు, అంటే వాటిని ఏమీ అతిక్రమించలేదని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా హ్యాస్ నాట్ వైలేటెడ్ ద ఆర్టికల్ 100 ఆఫ్ ద యుఎన్ క్లాస్, అంటే యునైటెడ్ నేషన్ సంబంధించిన కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనే ఈ యొక్క ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్ 100ను కూడా వీళ్ళు అతిక్రమించలేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం తప్పుగా చెప్పారంటే మన భారతదేశం అనేది ఈ యొక్క కేసును విచారించకూడదు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మన భారతీయ పౌరులు. సో ఇప్పుడు వీళ్ళు ఏ విచారం జరిగినా కానీ బయాసింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళకు అనుకూలంగానే ఈ యొక్క తీర్పు అనేది వస్తుంది, వాళ్ళకు అనుకూలంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క అధికారం అనేది మనకు లేదని చెప్పారే కానీ భారతదేశం తప్పు చేసిందని చెప్పేసి వీళ్ళు అక్కడ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది ఎక్కడా చెప్పలేదన్నమాట. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ యుఎన్ క్లాస్ అనే దాని కింద ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ ద, ఇది బాగా డెఫినేషన్ ఇంపార్టెంట్ అండి. కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనే దాని కింద ఆర్టికల్ 87 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ హై సీస్, అంటే ఈ యొక్క సముద్రాలు హై సీస్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. అన్ని దేశాల యొక్క నావికులు అనేవాళ్ళు ఈ యొక్క ఫ్రీగా తిరిగే విధంగా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి. ద హై సీస్ ఆర్ ఓపెన్ టు ఆల్ స్టేట్స్ వెదర్ కోస్టల్ ఆర్ ల్యాండ్ లాక్డ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్. సో ఇప్పుడు ఈ యొక్క హై సీకి సంబంధించి అందరికీ ఓపెన్గా ఉండాలి, అన్ని దేశాలకు అందుబాటులో ఉండే విధంగా, అది కోస్టల్
కోస్టల్ అయినా కావచ్చు, ల్యాండ్ లాక్డ్ అయినా కావచ్చు, ఏదైనా కానీ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది ఉండాలి. అంటే ఈ యొక్క ఓడ ప్రయాణం చేయగలిగే ఒక స్వేచ్ఛ అనేది ఉండాలన్నమాట. ఆర్టికల్ 92 ఏం చెప్తుంది? స్టేటస్ ఆఫ్ షిప్స్ షెల్ సెయిల్ అండర్ ద ఫ్లాగ్ ఆఫ్ వన్ స్టేట్ ఓన్లీ. సో ఎప్పుడు కూడా ఒక షిప్ అనేది ఒక దేశానికి సంబంధించినటువంటి జెండాను మాత్రమే ఎగరవేయాలి, 2-3 జెండాలను ఎగరవేయకూడదు. ఇప్పుడు ఇటలీ షిప్ అనేది ఇటలీ షిప్ మాత్రమే ఎగరేయాలి. మన భారతదేశం అనేది భారతదేశ షిప్ జెండాకు సంబంధించిన దాన్ని ఎగరేయాలి. అండ్ సేమ్ ఇన్ exceptional cases expressly provided for an international treaties or this convention shall be subject to its exclusive jurisdiction on the high seas. సో దీనికి ఎందుకంటే అలా చేయాలి అంటే ఏవైనా కానీ ఏదైనా ఇంటర్నేషనల్ బోర్డర్స్లో ఈ యొక్క ట్రీటీస్ సంబంధించి, కన్వెన్షన్ సంబంధించి అలాంటి ఒప్పందం అనేది ఉందన్నమాట. ఒకే యొక్క బోర్డు, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఉందనుకోండి, యూరోపియన్ యూనియన్ జెండాను వేయడానికి వీల్లేదు. ఏ దేశం అయితే ఉంటుందో ఆ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ మాత్రమే ఆ షిప్ మీద ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే మెరైన్స్ ఆర్ ఎంటైటిల్ టు ఇమ్యూనిటీ ఇన్ అ రిలేషన్ టు దేర్ యాక్ట్స్ కమిటెడ్ డ్యూరింగ్ ద ఇన్సిడెంట్. సో ఇక్కడ ఈ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది, అంటే వాళ్ళకు బలం చేకూర్చే విధంగా లేకపోతే వాళ్ళ సహాయం అందించే విధంగా కొన్ని అంటే కమిటెడ్ డ్యూరింగ్ ద ఇన్సిడెంట్స్, అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి వాళ్ళకి సహాయం చేసే విధంగా లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా కొన్ని అంశాలనే ఉన్నాయన్నమాట. పీసీఏ ఆర్డర్డ్ ఇండియా టు టేక్ అ నెసరీ స్టెప్ టు సీజ్ ఎక్సర్సైజింగ్ ఇండియాస్ క్రిమినల్ జ్యుడిస్డిక్షన్ ఓవర్ ద మ్యారేజ్. పీసీఏ ఏం ఆర్డర్ చేసిందంటే భారతదేశం సంబంధించిన క్రిమినల్ జ్యుడిస్డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క ఏది నేర శిక్షలకు వేసే యొక్క శిక్షా స్మృతి ప్రకారం వేసే ఏదైతే విధానం ఏదైతే ఉందో, ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోమంది ఈ మెరైనర్స్ మీద. ఎందుకని వాళ్ళు చెప్పారు కదా, మీరు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలను మీ తరపున చేయకూడదు, చనిపోయింది మీ వాళ్ళు కాబట్టి మీకు బయాసింగ్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. Italy did not violate India's sovereign rights under Article 56 and 58 of UN clause. సో ఇప్పుడు ఇటలీ కూడా ఈ యొక్క ఆర్టికల్ 56 ప్రకారం 58 ప్రకారం భారతదేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వ అధికారాన్ని దెబ్బతీసే విధంగా ఏమీ చేయలేని చెప్పేసి ఈ యుఎన్ క్లాజ్ చెప్పిందనమాట. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ యొక్క పైరేట్స్ అనుకున్నారు, దొంగలు అనుకొని వాళ్ళు కాల్చారే కానీ ఉద్దేశపూర్వకంగా కాల్చలేదు. ఆ కేరళ వాళ్ళు చూడడానికి దొంగల్లా కనపడ్డారు, మా బోటు మీద దాడి చేస్తారని ఉద్దేశంతో కాల్చారని చెప్పారు కాబట్టి. సో ఇది ఒక ఏంటంటే మిస్ మ్యాచ్ అనమాట, మిస్ఫైర్ అంటాం చూసారా, అలా మిస్ఫైర్ అయింది. ఇటలీ హ్యాజ్ నాట్ ఇన్ఫ్రింజ్డ్ ఆన్ ఇండియాస్ రైట్స్ అండర్ ఆర్టికల్ 88. అంటే ఈ యొక్క ఆర్టికల్ 88 ప్రకారం భారతదేశం యొక్క ఏదైతే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని ఏమి ఇటలీ హరింపజేయలేదని చెప్పేసి చెప్పారనమాట. ఈ యొక్క రూలింగ్స్ అనమాట, ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు ఇచ్చిన రూలింగ్స్ ప్రకారం ఆర్టికల్ 88 ప్రకారం రిజర్వేషన్ ఆఫ్ హై సీస్ ఫర్ పీస్ఫుల్ పర్పస్. అంటే ఇప్పుడు పీస్ఫుల్ పర్పస్ కోసం కొంత అంశాలు అనేవి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఎవరి పరిధుల్లో వాళ్ళు వ్యవహరిస్తే ఈ యొక్క ఎప్పుడూ కూడా ఈ యొక్క శాంతి అనేది విఘాతం కలగదన్నమాట. రైట్ ఆఫ్ నావిగేషన్, ఇది ఆర్టికల్ 90 ప్రకారం రైట్ ఆఫ్ నావిగేషన్. ఎవ్రీ స్టేట్ వెదర్ ద కోస్టల్ ఆర్ ల్యాండ్ లాక్డ్ హ్యాస్ ద రైట్ టు సెయిల్ షిప్స్ ఫ్లయింగ్ ఇట్స్ ఫ్లాగ్ ఆన్ ద హై సీస్. అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క ఆ షిప్ మీద ఒక ఫ్లాగ్ని పెట్టుకొని ఆ యొక్క సముద్ర తీరాల్లో వాళ్ళు యొక్క ప్రయాణం చేసే అధికారం అనేది ఉంటుందన్నమాట ఆర్టికల్ 90 ప్రకారం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మన యొక్క పౌరులను చంపడం వల్ల వాళ్ళకి ఏదైతే సెయిలింగ్ చేసే హక్కు ఏదైతే ఉందో దాన్ని హరింపజేశారు ఇటలీ వాళ్ళు. సో దాన్ని మనం ఇండియా అనేది వాదించిందనమాట. ఇటలీ వైలేటెడ్ ఇండియాస్ ఫ్రీడమ్ అండ్ రైట్ ఆఫ్ నావిగేషన్ అండ్ ఆర్టికల్ 87 and 90 ఆఫ్ ద యుఎన్ క్లాజ్. అంటే ఇక్కడ యుఎన్ క్లాజ్ సంబంధించి ఈ యొక్క ఇటలీ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్స్ 87ని 90ని వైలేట్ చేసిందని చెప్పారనమాట. సో ఈ యొక్క పీసీఏ దీని ప్రకారం వైలేట్ చేసింది కాబట్టి నేను కొంతవరకు ఒప్పుకున్నారు. 87 ఇక్కడేమో 56, 58 అనేది ఏమనలేదు, అంటే వాళ్ళు ఏం వైలేట్ చేయలేదు. 88, 19 కూడా ఇక్కడ వైలేట్ చేయలేదు అన్నారు, అంటే 88 వైలేట్ చేయలేదు అన్నారు. కానీ ఇక్కడ 90 అనేది 87 ఒకటి 90 ఒకటి ఈ రెండింటిని వైలేట్ చేసిందని చెప్పారనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మన భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రంలో ఈ యొక్క నావిగేషన్ అంటే ఏంటంటే ప్రయాణం చేసే హక్కుని హరింపజేశారు వాళ్ళని చెప్పేశారు. పీసీఏ ఇటలీ కాజ్డ్ ఇంజురీ టు ద ఇండియాస్ నాన్ మెటీరియల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈ యొక్క పీసీ ఏం చెప్పిందంటే ఇండియా ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించినటువంటి నాన్ మెటీరియల్ ఇంట్రెస్ట్ అంటే వస్తుపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే లబ్ధిని ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా చేసింది. ఇటలీ ఆస్క్డ్ టు పే కాంపన్సేషన్ టు ఇండియా. సో దీనికి సంబంధించి ఈ యొక్క భారతదేశానికి ఇటలీ ప్రభుత్వం అనేది కొంత నష్టాన్ని భర్తీ చేసే విధంగా నష్టపరిహారం అనేది ఇవ్వాలన్నమాట. రూలింగ్స్ ఆర్ బైండింగ్ ఆన్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ ఫైనల్ అండ్ ద వితౌట్ అప్పీల్. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ రూలింగ్ అనే దాన్ని ఖచ్చితంగా రెండు పార్టీలు ఎటువంటి అప్పీల్ లేకుండా వితౌట్ అప్పీల్ లేకుండా వాళ్ళు ఫైనల్గా ఒప్పుకోవాలన్నమాట.
ఈ యొక్క అంటే దీని ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరం లోపల మన భారతదేశం అనేది ఈ యొక్క ఇటలీ ప్రభుత్వం నుంచి ఆ యొక్క కాంపన్సేషన్ అనేది వసూలు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆదర్స్ వ్యూ ప్రకారం కేస్ హ్యాస్ ఎండెడ్ ఇన్ అ డిసప్పాయింట్మెంట్ టు ఇండియా. సో ఇప్పుడు ఇది భారతదేశానికి ఏంటి డిసప్పాయింట్మెంట్ అనమాట. అంటే వాళ్ళు ఎవరైతే నావికులు ఉన్నారో యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీ అనేది ఇవ్వాలి. దాని ప్రకారం మన భారతదేశానికి ఆ హక్కు కోల్పోయాం కాబట్టి ఇది డిసప్పాయింట్మెంట్, నిరాశతో కూడిన ఒక అంతం అనేది ఏర్పడింది ఈ కేసు సంబంధించి. అంటే 2012 నుంచి మనం పోరాడుతున్నాం, ఇప్పటికీ ఒక అంటే నిరుత్సాహభరితమైనటువంటి ఈ యొక్క ముగింపు అనేది దొరికిందని ఆదర వర్షం చెప్తున్నాడు. ఇటలీ సక్సీడెడ్ ఇన్ టేకింగ్ ద మ్యాటర్ అవుట్ ఆఫ్ ఇండియాస్ హ్యాండ్. సో ఇప్పుడు ఇటలీ అనేది చాలా వరకు సక్సీడ్ అయిందనమాట. ఇది మన భారతదేశం చేతుల్లో నుంచి ఈ మ్యాటర్ని బయటికి తీయడానికి చాలా వరకు సక్సెస్ అయిందనమాట. లెసన్ ఫర్ ఇండియా ఇన్ ద లీగల్ అండ్ డిప్లొమాటిక్ డొమైన్స్. సో భారతదేశం అనేది లీగల్గా డిప్లొమాటిక్ డొమైన్స్లో ఎలా వ్యవహరించాలనేది ఒక పాఠం నేర్చుకుందని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇటలీ అనేది ఇంత ప్రభావవంతంగా చేయడానికి కారణం ఏంటంటే యూరోపియన్ యూనియన్ సపోర్ట్ అనేది దానికి ఉంది. యూరోపియన్ యూనియన్ అనే సపోర్ట్ ఉండటం వల్ల వాళ్ళు ఏమన్నారంటే ఈ కేసు మీద మీరు ఎక్కువగా అతిక్రమణ చేస్తే మా యూరోపియన్ యూనియన్ అనేది మీ మీద శాంక్షన్స్ అంటే ఆంక్షలు అనేవి విధిస్తామని చెప్పేసి అలాంటి దౌత్యపరమైన అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక్కసారి ఒక్క దేశమే మన మీద పోరాడలేదు, వాళ్ళు కంబైన్డ్ పవర్ అంటే అన్ని దేశాలతో డిప్లొమాటిక్గా వాళ్ళు ఆ యూరోపియన్ యూనియన్తో డిప్లొమాటిక్గా వ్యవహరించి మన భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఇలాంటి పని మన భారతదేశం చేయలేకపోయింది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే భారతదేశం అనేది ఒక పాఠం నేర్చుకోవాలి. ఇలాంటి దేశాలు అంటే యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్యమైనటువంటి దేశాలను ఎదుర్కోవాలంటే మనకు కూడా మనం ఒంటరిగా పోరాటం చేయడం అనేది కరెక్ట్ కాదు. డిప్లొమాటిక్ మీన్స్లోనే ఇలాంటి యుద్ధాలు అనేవి అంటే ఇలాంటి పోరాటం అనేది జరపాలని చెప్తున్నాను అనమాట ఎవరు ఈ యొక్క ఆధార్ వర్షన్ ప్రకారం. సో ఇప్పుడు దీంట్లో మనకు అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి సంబంధించి మన భారతదేశం సరిగా వ్యవహరించిందని చెప్పేసి మన భారతీయుల దేశంలోని కొంతమంది ఎవరైతే రాజ్యాంగాన్ని గురించి విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన భారతదేశాన్ని అప్రిషియేట్ చేశారనమాట. ఇప్పుడు మన భారతదేశంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయన్నమాట. పార్ట్ 4 ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద ఈ యొక్క 51లో మనకు ఒక ప్రొవిజన్స్ ఉన్నాయి, కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంటే ప్రపంచంతో ఈ యొక్క ఇంటర్నేషనల్గా మన శాంతి అనేది భద్రత అనేది మనం ప్రమోట్ చేయాలి. అంటే ప్రపంచ దేశాలకి శాంతిని అందించాలి, తర్వాత రక్షణను కూడా మనం ఇవ్వాలన్నమాట. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు. సో మనం దానికి కట్టుబడి ఉండాలన్నమాట. దేనికి కట్టుబడి ఉండాలా? ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్ బిట్వీన్ నేషన్స్. సో మనం ఏంటంటే ఒక గౌరవపూరితమైనటువంటి మర్యాదపూరితమైనటువంటి ఒక సత్సంబంధాలు అనేవి ఇతర దేశాలతో కలిగి ఉండాలన్నమాట. హానరబుల్. సో నెక్స్ట్ ఫాస్టర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్ ఇన్ అ డీలింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ పీపుల్ విత్ వన్ అనదర్. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలంటే ఇంటర్నేషనల్ చట్టాలకు కట్టుబడి ఉండాలి. ఆ ట్రీటీ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం వ్యవహరించాలి. సో ఏదైతే ఆర్గనైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వన్ అనదర్ ఒకరితో జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఇలాంటి అంశాలన్నీ దీంట్లో యొక్క ఆర్టికల్ 51లో ఉన్నాయన్నమాట. ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ బై ఆర్బిట్రేషన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనం యొక్క విధానం ద్వారా ఒక శాంతిపూరితమైన విధానం ద్వారా ఆ సెటిల్మెంట్స్ అనేవి చేసుకోవాలి. దానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతే వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెప్పారనమాట. సో దాని ప్రకారం మనం వ్యవహరించామని చెప్పేసి చెప్పారు. సో ఇది ఒక మనకు కలిసి వచ్చిన అంశం అనమాట దీంట్లో. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంకరేజింగ్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 10th మనకు ఆప్షన్ 4 ఇచ్చారు. అంటే ఈ యొక్క ఏదైతే సెటిల్మెంట్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ సంబంధించిన ఆర్బిట్రేషన్ సంబంధించిన సెటిల్మెంట్ అనేది ఈ యొక్క అంశం అనేది మన రాజ్యాంగంలో దేనిలోని భాగం అని చెప్పేసి అడిగారనమాట. మనం ఇప్పుడే చెప్పుకున్నాం పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 50లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. అంటే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఆదేశ సూత్రాలు ఉన్నాయో దాని ప్రకారం మనం దీన్ని చెప్తున్నాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూసుకుంటే సర్వీస్ సెక్టార్ కాంట్రాక్ట్స్ ఫర్ ఏ 4th month ఇన్ జూన్ పిఎంఐ. మనం ఆల్రెడీ నిన్న పిఎంఐ గురించి చూసుకున్నామంట, పర్చేసింగ్ మేనేజింగ్ ఇండెక్స్ అనేది. సో ఇప్పుడు మనకు సర్వీస్ బిజినెస్ ఇండెక్స్ అనేది కూడా ఒకటి యాక్టివిటీ ఇండెక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి ఏ ఇండెక్స్ ఇచ్చినా కానీ ఐహెచ్ఎస్ మార్కెట్ ఇండియా అనే వాళ్ళే మాత్రం ఈ యొక్క సర్వీస్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ఇండెక్స్ అనేది వాళ్ళే ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, ద సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్. ఎవరి చేత రిలీజ్ చేయబడింది అంటే ఐహెచ్ఎస్ మార్కెట్. నిన్న కూడా ఈ యొక్క పిఎంఐ కూడా రిలీజ్ చేయబడింది, ఐహెచ్ఎస్ మార్కెట్తో రిలీజ్ చేయబడింది అనమాట. సో ఈ యొక్క సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్లో ఏవే అంశాలు ఉంటాయో చూద్దాం. రిలీజ్డ్ ఆన్ ద మంత్లీ బేసిస్, అది కూడా నిన్న మంత్లీ బేసిస్లోనే ఉంటుంది అనమాట. ఎవరు ఇస్తారు? ఐహెచ్ఎస్ మార్కెట్ అనే వాళ్ళే ఇస్తారు.
నెక్స్ట్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. సో ఇది మనకు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది కూడా మనం నిన్న ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వీళ్ళు కూడా అంటే ఈ యొక్క సర్వీసెస్తో పాటు వాళ్ళు కూడా ఈ పర్చేసింగ్ మేనేజింగ్ ఇండెక్స్ కూడా ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళే చూస్తారనమాట. ద సెక్టార్స్ కవర్డ్ ఇంక్లూడెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క సెక్టార్స్ ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో ఈ యొక్క సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ కింద ఏ సెక్టార్స్ ఉంటాయో చూద్దాం. కన్జ్యూమర్ ఎక్స్క్లూడింగ్ రీటైల్, అంటే రీటైలర్స్ కాకుండా ఈ యొక్క ఎవరైతే ఉంటారో మనకు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే హోల్సేలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి కన్జ్యూమర్ యొక్క అంశాలు అనేవి దీంట్లో ఉంటాయి. తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశం, తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించిన అంశం, కమ్యూనికేషన్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీస్ అన్నీ కూడా దీంట్లో భాగాలన్నమాట. న్యూస్ ఐహెచ్ఎస్ మార్కెట్ రిలీజ్డ్ ద సర్వీస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫర్ ఇండియా సర్వీసెస్ సెక్టర్ ఫర్ ద రెఫరెన్స్ మంత్ ఆఫ్ జూన్ 2020. జూన్ 2020 సంబంధించి వీడి యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రెస్ రిలీజ్ ద ఇండియా సర్వీస్ సెక్టార్ రిమైన్ అండర్ ఇంటెన్సివ్ స్ట్రెయిన్ డ్యూరింగ్ జూన్. అంటే జూన్లో కూడా మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క సర్వీస్ సెక్టర్ అనేది బాగా దెబ్బతిని ఉందన్నమాట. ఫైండింగ్స్ రెడ్యూస్డ్ ఇంటేక్స్ ఆఫ్ న్యూ వర్క్ అండ్ డిస్ప్యూటెడ్ బిజినెస్ ఆపరేషన్స్. సో ఇప్పుడు కొత్త వర్క్లు ఏవి రావట్లేదు, దాంతోపాటు ఆల్రెడీ ఉన్న బిజినెస్ అనేవి చాలా వివాదాస్పదంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా వరకు సమస్యలు ఉన్నాయి, ఆర్థికమైనటువంటి పెట్టుబడులు లేవు, మ్యాన్ పవర్ లేదు. సో ఈ యొక్క ఏదైతే ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా పనికి చేయగలిగే అంటే అంత పని ఫ్రీగా చేయగలిగే అంత పర్యావరణం అనేది బాగలేదు, ఈ ఒక వాతావరణం అనేది బాగలేదు ఈ కోవిడ్-19 కారణంగా. ఫర్దర్ వీక్నెస్ ఇన్ డిమాండ్ కండిషన్స్ విత్ షార్ప్ డ్రాప్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ యొక్క ఎక్స్పోర్ట్ అనేవి లేకపోవడం వల్ల మనకు డిమాండ్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. ప్రపంచ దేశాలకు ఎగుమతి అనేది తగ్గిపోవడం వల్ల డిమాండ్ కూడా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో కూడా పర్చేసింగ్ ప్యారిటీ అనేది తగ్గిపోయింది, అంటే కొనుగోలు శక్తి అనేది పడిపోయింది ప్రజల్లో. సో దానివల్ల కూడా డిమాండ్ లేకుండా పోయింది. ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ద ఇండియన్ సర్వీస్ సెక్టర్ ఫుల్ డ్యూరింగ్ జూన్. సో ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క సర్వీస్ సెక్టార్కి సంబంధించి ఈ యొక్క సర్వీస్ సెక్టర్ అంటే ముఖ్యంగా మనం ఏవైతే ఈ యొక్క వస్తు సేవలకు సంబంధించిన రంగాలు అనమాట. సో ఈ ఒక నెలలో కొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది బాగానే ఉందన్నమాట. సో మనం ఇంకొన్ని అంశాలు కనుక ఎవరెవరు ఇస్తారో చూస్తే సిటీఏడి అనేది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తారంటే యుఎన్సిటిఏడి అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎన్ఎస్ఓ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఈ యూనిట్ అనే దానికి సంబంధించి ఏ రిపోర్ట్లు ఇస్తుందంటే సో డెమోక్రసీ ఇండెక్స్ ఒకటి, గ్లోబల్ లయబిలిటీ ఇండెక్స్ అనేవి ఈ యొక్క ఏది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేవాళ్ళు ఇస్తారనమాట. ఇక మనం నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ లొకేటెడ్. సో ఇది మనకు సంబంధించి నేషనల్ పార్కుల గురించి, యొక్క నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి సంబంధించింది. కర్ణాటకలో ఉన్న అంశాలు ఏవే ఉన్నాయో చూద్దాం. సో ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ యొక్క నేషనల్ పార్క్ ఇవి ఒక వీడియో చేద్దామండి ఒకసారి మనం. దీనికి సంబంధించి నేషనల్ పార్క్స్ అనేవి ఎక్కడెక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నేషనల్ పార్క్ ఉంది, సో అవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి వీడియో చేస్తాను నేను. అంటే నాకు కొంచెం ఈ వర్క్ అనేది నా సొంత వర్క్ చూసుకోవాలి, దీన్ని చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది చేయడానికి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తొందరగా చేయడానికి. నెక్స్ట్ ట్రాఫిక్ ఆన్ రోడ్స్ ఎబిటింగ్ నాగర్హోల్ పార్క్ టు బి మానిటర్డ్. అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించి నాగర్హోల్ గేట్ టైగర్ ఏదైతే ఉందో సో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇప్పుడు ఈ యొక్క నాగర్హోల్ బయోస్పియర్ కనుక చూసుకుంటే రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కో మ్యాన్ అండ్ ద బయోస్పియర్ ఎంఏబి ప్రోగ్రామ్. సో ఈ యొక్క ఎంఏబి ప్రోగ్రామ్ కింద మ్యాన్ అండ్ ద బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద యునెస్కో దీన్ని గుర్తించిందనమాట. రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కో టు ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద లోకల్ కమ్యూనిటీ ఎఫర్ట్స్ అండ్ సౌండ్ సైన్స్. సో ఇదేంటి అభివృద్ధి చెందడానికి ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి అంశాలను ఉద్దేశించి అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న పార్ట్స్ ఇంకా ఈ నాగర్హోల్లో అంటే ఈ యొక్క నాగర్హోల్ బయోస్పియర్లో ఏ ఉన్నాయో చూద్దాం. నాగర్హోల్ ఈ కర్ణాటకకు సంబంధించింది, తర్వాత బందీపూర్ అనేది కూడా కర్ణాటకకు సంబంధించింది అనమాట. తర్వాత వయనాడ్ అనేది కేరళకు సంబంధించింది. ఇక పేరు బట్టే చెప్పచ్చు వయనాడ్ ఇవన్నీ కూడా ఈ నాడులు అనేవి వస్తే కేరళలో ఉంటాయి అనమాట. నెక్స్ట్ నీలాంబర్, ఈ నీలాంబర్ అనేది కూడా కేరళకు సంబంధించింది. సైలెంట్ వ్యాలీ కూడా కేరళకు సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ మధుమలై అండ్ సిరివాని హిల్స్ అనేవి తమిళనాడు సంబంధించింది. ఈ మధుమలై అంటే ఈ మలై లై అనేది వచ్చింది ఏది వచ్చినా కానీ తమిళనాడు సంబంధించినవి ఉంటాయి అనమాట. సో ఇలాంటి మనం కొన్ని కొండ గుర్తుల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీటిని గుర్తుపెట్టుకోవచ్చు, ఈ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేది. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ కనుక మనం చూస్తే ఈ క్వశ్చన్ ప్రకారం ఏమో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏవేవి ఉన్నాయో చెప్తున్నాడు. రాజీవ్ గాంధీ ఆర్ నాగర్హోల్ నేషనల్ పార్క్ ఇప్పుడే మనం చూసేది కర్ణాటకలో ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్ ఇది కర్ణాటకలోనే ఉంది. సో ఇక్కడ మనం మధుర మలై అనేది నేషనల్ పార్క్ అనేది చూసాం. మలై అనేది చెప్తే కొండకు సంబంధించింది కాబట్టి ఇది మనం ఏమన్నాం మధుర మలై అనే దానికి సంబంధించి.
ఇది తమిళనాడులో ఉంది. తర్వాత వడియాండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా ఈ యాండ్ అనే నాడ్ అనేది వచ్చిందంటే ఇది తమిళనాడు, ఇది నాడు వచ్చింది కాబట్టి కేరళ. సో ఇవి రెండు దీంట్లో ఇప్పుడు మన కర్ణాటకలో ఉంది ఏంటి అంటే ఈ రెండేనమాట. సో 1 and 2 ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ దట్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఐసీఎంఆర్ లుక్స్ ఎట్ అ వ్యాక్సిన్ లాంచ్డ్ బై August 15. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క వ్యాక్సిన్ అనే దాన్ని రిలీజ్ చేయాలని చూస్తుందన్నమాట. ఈ యొక్క వ్యాక్సిన్ పేరు కోవాక్సిన్. ఈ కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని ఆగస్టు 15 తారీఖున మన భారతదేశం రిలీజ్ చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్ అంటే తెలుసు కదా, వ్యాధి రాకుండానే మనం ముందు వేసుకున్నాం అనుకోండి, ఆ వ్యాధిని రానియకుండా మనం చూస్తాం అనమాట. ఐసీఎంఆర్ లుక్స్ టు ఎట్ వ్యాక్సిన్ లాంచ్ బై సేమ్ ఇదే నెక్స్ట్ 8th పేజీలో కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ 8th పేజీలో ఉందన్నమాట. సో మనం చూస్తే కనుక న్యూస్ ప్రకారం చూస్తే నేషనల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ టు లాంచ్ కోవిడ్-19 వ్యాక్సిన్ బై August 15. సో ఈ యొక్క August 15, 2020కి సంబంధించి ఈ యొక్క కోవిడ్-19 సంబంధించిన వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయాలని చూస్తుందన్నమాట. ద నామ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఈజ్ కాల్డ్ కోవాక్సిన్. కోవాక్సిన్ అనే పేరు మీద ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఏ SARS-CoV-2 స్ట్రెయిన్ సోర్స్డ్ ఫ్రమ్ ద ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో ఈ యొక్క ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి తయారు చేయబడినటువంటి ఈ యొక్క సోర్స్ ఫామ్ అనమాట. డెవలప్డ్ బై ద హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ అనేది బీబీఐఎల్ అనే దాని కింద వీళ్ళు డెవలప్ చేశారు. ఈ యొక్క ఐసీఎంఆర్ హైదరాబాద్ సంబంధించినటువంటి భారత్ బయో లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ అనే ఇద్దరు కలిసి చేశారనమాట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే దాని గురించి చూస్తే ఐసీఎంఆర్ ఈజ్ ద ఎపెక్స్ బాడీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఇది అంటే ఒక ఎపెక్స్ బాడీ భారతదేశానికి సంబంధించి. సో ఫర్ ద ఫార్ములేషన్, కోఆర్డినేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్. సో ఇది బయోమెడికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఇక ఫార్ములేట్ చేయడం కానీ, కోఆర్డినేట్ చేయడం కానీ, దాన్ని ప్రమోట్ చేయడం, ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా ఇక బయోమెడికల్ రీసెర్చ్ సంబంధించి చూస్తాం. ఐసీఎంఆర్ ఈజ్ ఫౌండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ యొక్క ఐసీఎంఆర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఏర్పాటు చేయబడింది. ఇది ఎవరి కిందకి వస్తుందంటే హెల్త్ రీసెర్చ్ కిందకి వస్తుందన్నమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్. సో ఏ మినిస్ట్రీలో భాగం అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీలో భాగం. ఇది చాలా ఇంపార్టెంట్. ఐసీఎంఆర్ అనేది దేంట్లో భాగం అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. హిస్టరీ ఆఫ్ ఐసీఎంఆర్. ఐసీఎంఆర్ యొక్క హిస్టరీ చూద్దాం. ఇండియా రీసెర్చ్ ఫౌండ్ అసోసియేషన్ IFRA సెటప్ ఇన్ 1911 బై బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ఇది 1911లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసింది అనమాట. IFARA అనే దాన్ని. సో దాని ప్రకారం ఇది ఏర్పాటు చేయబడింది అనమాట. అండ్ ఇన్ 1949 IRFA రీడిజైన్డ్ యాజ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ యొక్క IRFA దాన్ని 1949లో దీన్ని మళ్ళీ తిరిగి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేదిగా ఏర్పాటు చేశారనమాట. సో మ్యాండేట్ ఆఫ్ ఐసీఎంఆర్. మ్యాండేట్ అంటే విధి, దాని యొక్క పనులు ఏంటో చూద్దాం. కండక్టింగ్, కోఆర్డినేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ మెడికల్ రీసెర్చ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. ఈ యొక్క సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉపయోగాల కోసం ఈ యొక్క రీసెర్చ్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ రీసెర్చ్ కావచ్చు, దాన్ని కోఆర్డినేట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి అనమాట. ట్రాన్స్లేటింగ్ మెడికల్ ఇన్నోవేషన్స్ ఇంటూ ప్రొడక్ట్స్, ప్రాసెసెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క మెడికల్ సంబంధించినటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు అవన్నీ కూడా వీళ్ళు ప్రపంచానికి తెలియజేస్తుంటారు, ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు అనమాట. మేజర్ యాక్టివిటీస్ ఆఫ్ ఐసీఎంఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెడికల్ రీసెర్చ్ అక్రాస్ ద కంట్రీ అండ్ విచ్ డూ రీసెర్చ్ ఆన్ స్పెసిఫిక్ డిసీజెస్. సో ముఖ్యంగా కొన్ని రోగాల మీద, ఏమేమి రోగాలు అంటే ట్యూబర్క్యులోసిస్, కలరా, ఎయిడ్స్, మలేరియా, వాటి మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. క్లినికల్ అంటే ఎక్కువగా కూడా ఈ వైరాలజీకి సంబంధించిన వాటిలోనే ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా. సో క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది ఒక విధానం ఉందన్నమాట. అంటే ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ అనేవి అంటే ఏ వ్యాధికి ఎలాంటి క్లినికల్ ట్రయల్ చేస్తారో వాటన్నిటి కూడా రిజిస్టర్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది దేని కిందలో భాగం అంటే ఐసీఎంఆర్లోనే కిందనే పనిచేస్తుందన్నమాట. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐసీఎంఆర్. ఇంకా ఏమున్నాయి, నేషనల్ క్యాన్సర్ సంబంధించిన రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ఆఫ్ ఐసీఎంఆర్ అనేది ప్రొవైడ్స్ అడ్వైస్ గైడ్లైన్స్ టు ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సైన్స్. సో ఈ యొక్క మెడికల్ సైన్స్ సంబంధించిన ఫీల్డ్లో ఈ యొక్క ప్రభుత్వాలకు కావచ్చు, సిటిజన్స్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే అడ్వైజ్లు, గైడ్లైన్స్, సలహాలు, ఈ యొక్క గైడ్లైన్స్ అనేవి ఇస్తారనమాట. ప్రొవైడ్స్ రీసెర్చ్ సపోర్ట్ టు ద మెడికల్ కాలేజెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి సంబంధించిన సపోర్ట్ అనేది ఈ యొక్క ఐసీఎంఆర్ నుంచే రావడం జరుగుతుందన్నమాట. ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్తే ఇప్పుడు దీనికి సంబంధించి ఐసీఎంఆర్ సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది ఇక థర్డ్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ICMR is a apex body in India for the formulation, coordination, promotion of biomedical research. Right, it's the right option. So ICMR provides research support to medical colleges all over the country.
సో వీళ్ళు రీసెర్చ్ అనేది ఆల్ ఓవర్ కంట్రీకి రీసెర్చ్ ఇప్పుడే చెప్పుకున్నాను దీని గురించి మెడికల్ కాలేజ్కి రీసెర్చ్ చేయడానికి. ఓకే, ద క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా విచ్ రిజిస్టర్స్ ఆల్ ద క్లినికల్ ట్రయల్స్ కండక్టెడ్ ఇన్ ద ఇండియా ఈజ్ అండర్ ఐసీఎంఆర్. మనకు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ రిజిస్ట్రీ అనేది ఉందని చెప్పాం, అది ఐసీఎంఆర్లో భాగం అని చెప్పాం. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఐసీఎంఆర్ ఈజ్ ఫౌండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, నాట్ ద బయోటెక్నాలజీ. ఇది హెల్త్కి సంబంధించింది. సో ఇది రాంగ్ ఆప్షన్. సో వాట్ ఆర్ ద మనకేమడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో 1, 2 and 3 ఓన్లీ, ఇదే కరెక్ట్ స్టేట్మెంట్. మనం జాగ్రత్త చూడాలి, ఈ కరెక్టా ఇన్కరెక్టా లేకపోతే నాట్ కరెక్టా అని అడుగుతాడు, ఇది జాగ్రత్తగా చూడాలి మనం. ఇక నెక్స్ట్ మనం ఫోర్త్ క్వశ్చన్, ప్రాక్టీస్ క్వశ్చన్లో మనం ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్తే, సో ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంకరేజింగ్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్ బై ఆర్బిటరీ. ఇందాక మనం చూసాం, ఇది ఆల్రెడీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది అని చెప్పేసి, ఈ యొక్క 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఉందని చెప్పేసి మనం చూసాం ఇందాక దీన్ని. సో నెక్స్ట్ మనం చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ. ఇది కూడా చూసాం ఆల్రెడీ మనం, దీనికి 2 స్టేట్మెంట్స్ అని చూసాం. ఇక్కడేమో హెల్త్ అండ్ ఫ్యామిలీ అన్నాడు, కానీ హెల్త్ అండ్ ఫ్యామిలీ కాదు, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ సంబంధించిన డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ సంబంధించిన డిపార్ట్మెంట్. సో ఇది రాంగ్ ఆప్షన్. సో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో 1 and 2 ఇస్ ద రైట్ ఆప్షన్. సో ఇవి క్వశ్చన్స్. మనకు మెయిన్స్ క్వశ్చన్స్ చూస్తే, డూ యూ అగ్రీ విత్ ద వ్యూ ఇట్స్ గైడ్లైన్స్ టు సీ చైనా యాజ్ ఎక్స్పాన్షనిస్ట్ కామెంట్. సో ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా చైనా అనేది యొక్క గ్రౌండ్లెస్ అంటే ఈ యొక్క ఎక్స్పాన్షనిస్ట్ అనే దానికి సంబంధించి ఒక ఆధారం లేదనే దాన్ని, ఆ స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటారా? ఎవరైతే ఆ చైనాకు సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఒప్పుకుంటారనే క్వశ్చన్ అనమాట. సో మనం ఖచ్చితంగా ఒప్పుకోము, ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. టిబెట్ని ఎగ్జాంపుల్ చూపించవచ్చు, ఆ టిబెట్ తర్వాత ఈ యొక్క హాంకాంగ్ను చూపించవచ్చు. రీసెంట్గా మన భారతదేశంలో చంపివేయబడినటువంటి 20 మంది సోల్జర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూపించవచ్చు. సో ఇవన్నీ అంశాలను మనం చూస్తే కనుక చైనా ఎక్స్పాన్సిస్ట్ కాదని మనం ఎలా చెప్పగలం? ఆల్రెడీ సౌత్ చైనా సీ యొక్క ఆధిపత్యం కోసం చైనా అనేది మలేషియా ఇలాంటి దేశాలతో పొద్దుమానం ఈ యొక్క వివాదాస్పదంగా ఉంటుంది. జపాన్తో సరైనటువంటి సఖ్యత లేదు. సో ఇలాంటి అంశాలు అనేవి కొన్ని మనం ఆల్రెడీ చైనాకు సంబంధించిన సౌత్ చైనా సీకి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ చెప్పామన్నా ఉంటే, చిన్న ఐలాండ్స్ ఒకటి, ఇన్లెట్స్, అవన్నీ కూడా వీళ్ళు చైనా కూడా ఆధిపత్యం ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ దీవిలో సైన్యాన్ని, తర్వాత పోర్టుల్ని, ఓడల్ని మోహరింపజేస్తున్నారు. అక్కడ సమస్యాత్మకంగా అంశాన్ని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇలాంటి అన్ని అంశాలను చూసి ఈ యొక్క చైనా ఎక్స్పాన్షనిస్ట్ కాదు అనే అంశాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అని మనం స్టేట్మెంట్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు, కంక్లూడ్ చేయొచ్చు. సో ఇది 150 wordsలోనే 10 marks క్వశ్చన్ అనమాట. ఒకసారి మీరు ఇంతకుముందు పాత ఆర్టికల్స్, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చెక్ చేసి ఒకసారి మీరు ఆర్టికల్ రాయడానికి ట్రై చేయండి. 150 words మీరు కౌంట్ చేసుకోండి, ముందు వర్డ్స్ అనేది కౌంట్ చేసుకోండి. మీరు ఎంత టైంలో ఎన్ని వర్డ్స్ రాస్తున్నారు, ఒక పేజీకి ఎన్ని వర్డ్స్ అంటే మనం ఎగ్జామ్లో లెక్క పెట్టలేం కదా. సో మీరు లైన్కి ఎన్ని వర్డ్స్ రాయగలరు, సో ఒక పేజీలో ఎన్ని వర్డ్స్ రాయగలరు అనే ఒక ఐడియా ఉందనుకోండి. దాని ప్రకారం మీరు 150 words అటో ఇటో కాదు, ఒక 150 words ఒక 10 words ఎక్కువ రాసినా పర్లేదు, కానీ తక్కువ వర్డ్స్ మాత్రం రాయొద్దు. ఎందుకంటే ఎక్కువ వర్డ్స్ రాశారనుకోండి పెద్ద ప్రాబ్లం లేదు, తక్కువ వర్డ్స్ రాస్తే ఏంటంటే మీకు మార్క్స్ అనేవి కొంచెం కౌంటింగ్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇవండి ఈరోజు నా హిందీలోని ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.